హలో ఫ్రెండ్స్, పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనందరికీ అయితే లేటెస్ట్ గా జిల్లా కోర్టుల నుంచి అయితే సరికొత్త జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్స్ కి అప్లై చేయొచ్చు అనమాట. మీరు 10th పాస్ అయినా ఎలాంటి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ కూడా దాదాపు 40,000 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. అన్ని అలయన్సెస్ కలుపుకుని మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే రావాల్సిందిగా అయితే ఇవ్వడం జరిగింది. సో పర్మనెంట్ గా జాబ్ చేసుకోవచ్చు అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. బోత్ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీ రావాల్సిగా అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వీటి గురించి అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుని ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. మనందరికీ అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి ఇది అఫీషియల్ గా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్ అన్నమాట. మనకి 16th నవంబర్ 2024 నాడైతే ఇది లేటెస్ట్ గా రిలీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళైతే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళైతే. సో ఇక్కడ మనకి డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 16th నవంబర్ నాడు లేటెస్ట్ గా రిలీజ్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి 18th నవంబర్ నుంచి స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోవడం జరిగింది. సో త్వరగా అయితే మీరు అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి క్లోజింగ్ డేట్ అయితే 2nd డిసెంబర్ 2024 కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్లకైతే ఎనీ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు ఆర్ట్స్ లో అయినా, సైన్స్ లో అయినా, కామర్స్ లో అయినా, లాలో అయినా మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసినా మీరైతే ఈ టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్లకి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికల్లా మీకు కావాల్సింది జస్ట్ టైపింగ్ వచ్చి ఉండాలన్నమాట. సో టైపింగ్ కి సంబంధించి, టైప్ రైటింగ్ కి సంబంధించి గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ అంటే హయ్యర్ గ్రేడ్ టైపింగ్ కానీ లేకపోతే లోయర్ గ్రేడ్ టైపింగ్ ఉన్నా సరే మీరు సర్టిఫికేట్ ఉన్నా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే దానికి మీరైతే ఆ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది. సో కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి అయితే మీరైతే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ జాబ్లు కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో రికార్డ్ అసిస్టెంట్ జాబ్లకి అయితే మీరు కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. ఎస్ఎస్సి మీరు పాస్ అయినట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే టెక్నికల్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ మీరు 10th క్లాస్ కంటే ఎక్కువ క్వాలిఫికేషన్ మీరు చదివినా సరే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు చూపించుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి తెలుగు లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో 18 ఇయర్స్ నుంచి 34 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఏ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా OMR రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే మీకు ఆప్షన్స్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆప్షన్స్ ని టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇలా రిటర్న్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ రెండు అయిపోయిన తర్వాత ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి OMR ఎగ్జామినేషన్ లో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో టైప్ టెస్టింగ్ కూడా సో 40 మార్క్స్ కి అయితే ఉండడం జరుగుతుంది స్కిల్ టెస్ట్ అనేది. తర్వాత ఇక్కడ మనకి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతాయి రిటర్న్ ఎగ్జామినేషన్ లో. సో మినిమం క్వాలిఫై మార్క్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది 40% అని చెప్పి ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. బీసీ వాళ్ళకి అయితే 35%, తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అయితే 30% అయితే క్వాలిఫై మార్క్స్ అనమాట. సో రికార్డ్ అసిస్టెంట్ జాబ్లు కూడా అయితే మీకు OMR బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత ఓవరాల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్ ఈ రెండు వీటి మీద బేస్ చేసుకుని మీకైతే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది క్యాండిడేట్స్ వాళ్ళని. సో 40% ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. సో బీసీ క్యాండిడేట్స్ కూడా అయితే మనకి 35% అని, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 30% అయితే క్వాలిఫైయింగ్ మార్క్ అనమాట ఇది. సో తర్వాత ఎగ్జామినేషన్ ఫీ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ వాళ్ళైతే 800 రూపీస్ దాకా అయితే మీరు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి అయితే 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట.
ఇది కూడా అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. అంటే మీకు దగ్గరలో ఉండే బ్యాంక్ వెళ్ళైతే డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ద సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్గొండ ఈ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. సో మెరిట్ లిస్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళనైతే మీకు అఫీషియల్ గా వెబ్సైట్ లో అయితే పెడతాం జరుగుతుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు సంబంధించిన వైవా వాయిస్ ఇంటర్వ్యూ బేస్డ్ మీద అయితే మీకు మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కాపీస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అటాచ్డ్ బై గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు ఇవన్నీ డాక్యుమెంట్స్ కూడా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అంటే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్లు తీసి ఆ జిరాక్స్ల మీద అయితే మీరు గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ తో అయితే మీరు సైన్ చేయించాల్సి ఉంటుంది. సో ఆ సైన్ చేసిన జిరాక్స్లు అన్ని కూడా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫామ్ తో అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చారో ఇవన్నీ అయితే మీరు ఎన్వలప్ కవర్ లో అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో క్యాండిడేట్స్ అందరూ ఈ నోటిఫికేషన్ మొత్తాన్ని ఒకసారి చదివి మాత్రమే అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ అని కూడా అయితే ఇచ్చారు. సో రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డేట్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 15th December నాడైతే మీకు ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో హాల్ టికెట్ కూడా అయితే మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ కూడా అదే రోజు అయితే జరగడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఎవరైతే సక్సెస్ఫుల్ గా రిటర్న్ ఎగ్జామినేషన్ స్కిల్ టెస్ట్ అయిపోయిందో సో వాళ్ళకైతే డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది మీకు వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ జాబ్లకి మాత్రమే ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ కూడా లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరైతే మీ ఫోటోని పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్ చేసిన తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ తో ఇక్కడ సిగ్నేచర్ కూడా చేయించాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి బ్లాంక్ లో అయితే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాయండి ఇక్కడ. తర్వాత మీ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్స్ లో రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ కూడా, డేట్ ఆఫ్ బర్త్, పోస్టల్ అడ్రస్, డీటెయిల్స్ అన్ని అయితే ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఏదైనా డీటెయిల్స్ మీరు ఎక్స్పీరియన్స్ కానీ ఇలాంటివి ఏదైనా సరే మీరు మీ దగ్గర లేకపోతే ఇక్కడ నాట్ అప్లికబుల్ అని చెప్పి పెట్టేయచ్చు అన్ని అని. తర్వాత ఇక్కడ మనకి డిక్లరేషన్ అని చెప్పి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ డేట్, తర్వాత మీ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనకి కింద కూడా అయితే మనకి ఫామ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఎలిజిబుల్ అయిన ఫామ్స్ అన్ని కూడా అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం మీరు ఫిల్ చేసేసిన తర్వాత మీరైతే అప్లికేషన్ ఫామ్ తో పాటు అటాచ్ డాక్యుమెంట్స్ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ తో జిరాక్స్ కాపీస్ అనేవి. సో ఇందాక చూపించినట్లుగా ఈ కాపీస్ అన్ని అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఫోటోగ్రఫీస్ అని కూడా అయితే ఇచ్చారు. తర్వాత మీరు ఎన్వలప్ కవర్ తీసుకున్న తర్వాత పోస్ట్ ఆఫీస్ లో ఇక్కడ మనకి డాక్యుమెంట్స్ అన్ని మీరు దాంట్లో పెట్టేసిన తర్వాత మీకు ఇంకొక సెల్ఫ్ అడ్రస్ లాంగ్ ఎన్వలప్ కవర్ కూడా తీసుకుని దాని మీద మీరు 30 రూపీస్ పోస్టేజ్ కూడా అయితే మీరు స్టాంప్ చేసి తర్వాత మీరు మీ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అంటే మీ అడ్రస్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ అడ్రస్ అనేది ఇంకొక ఎక్స్ట్రా ఎన్వలప్ కవర్ కూడా అయితే దాంట్లో పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు హాల్ టికెట్ ఇలాంటివి అయితే మీకు వాళ్ళ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండడం జరిగింది. సో ఇది కూడా పెట్టమని చెప్పి అయితే ఇక్కడ మనకి ఎఫ్ లో అయితే ఇవ్వడం జరిగింది, ఎఫ్ పాయింట్ లో. సో మీరు ఇక్కడ ఈ పాయింట్స్ అన్ని చదివి తప్పకుండా మీరు ఆఫ్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీరు డైరెక్ట్ గా అయితే పోస్ట్ అయితే పంపించండి. సో ఇక్కడ మనకి అడ్రస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అడ్రస్ కూడా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ లీగల్ ద చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, న్యాయ సేవా సదన్, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్, నల్గొండ. ఈ అడ్రస్ కి అయితే మీరు అప్లికేషన్ ఫామ్ అయితే మీరు పోస్ట్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో వాళ్ళకైతే తప్పకుండా లాస్ట్ డేట్ లోపల అయితే మీరు వాళ్ళకి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో 2nd December 2024 కల్లా రీచ్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ గా మీరు ఈ వీడియో చూడంగానే వెంటనే అప్లై చేసుకోండి. సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవైతే మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే వీళ్ళు చేస్తున్నారు. సో ఎలాంటి టెంపరీ కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, పర్మనెంట్ గా వర్క్ జాబ్ చేసుకోవచ్చు డిస్ట్రిక్ట్ కోర్టులోంచి. సో కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇలాంటి మంచి ఛాన్సెస్ మళ్ళీ మళ్ళీ రావడం అయితే చాలా కష్టంగా అయితే ఉండడం జరుగుతాయి. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో అడగండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి క్వాలిఫికేషన్స్ తో జాబ్స్ కావాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ నుంచి ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. ఇంకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అన్ని గ్రూప్స్ కి షేర్ చేయండి. సో షేర్ చేయడం మాత్రం ఎవరికి మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.